సార్ నమస్తే. నమస్తే ధనరాజ్ గారు. సార్ గత పూర్వకాలంలో చూసినట్టయితే ఒక్కొక్క సమాచారం తెలుసుకునేందుకు గాను పావురాలను ఉపయోగించే వాళ్ళు, మత్తు పదార్థాలను, పేలుడు పదార్థాలను పసిగట్టేందుకు గాను ఈ జాగిలాల ట్రైనింగ్ ఇప్పించి వాటిలో కూడా మీరు సక్సెస్ అయ్యారు. కానీ ఇప్పుడు ఈ కొత్తగా ఆకాశంలో ఈ గరుడ దళాన్ని ఎలా వినియోగిస్తున్నారు, దీనికి శిక్షణ ఎట్లా ఇస్తున్నారు? ప్రజెంట్ జరుగుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఇప్పుడు డ్రోన్ అనేది పెద్ద సమస్యగా అయిపోయింది. ఎక్కడ ఎనీ విఐపి అండ్ వివిఐపి మూమెంట్లో ఖచ్చితంగా ఇది అన్నోన్ డ్రోన్స్ అనేటివి ఎగరవేయడం అనేది జరుగుతుంది. దాన్ని ఎలా ఆపాలని ఆలోచన పైన వచ్చిన ఐడియానే ఈ గరుడ స్క్వాడ్. సో ఇది మా సీనియర్ ఆఫీసర్స్ వారు మొదటగా 2019లో దీన్ని మొదలుపెట్టడం జరిగింది. ఆ తర్వాత ఇప్పుడున్న అధికారులు, మా సీనియర్ ఆఫీసర్స్, మా డిఐజీ గారు కావచ్చు, అలాగే మా డీజీ ఇంటెలిజెన్స్ గారు కావచ్చు, వారి యొక్క సహకారంతో దీన్ని ఇంకా మేము ముందుకు తీసుకెళ్లాలని అనుకుంటున్నాము. అందులో భాగంగా దీనికి ఇప్పుడు మా దగ్గర అయితే 5 బర్డ్స్ ఉన్నాయి మా దగ్గర. వాటికి చిన్నప్పటి నుంచి శిక్షణ ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ. సో సేమ్ ఏదైతే జాగిలాలకి ఇక్కడ శిక్షణ ఇస్తామో అదేవిధంగా గద్దకి కూడా అండ్ డేగకి కూడా మేము ఇక్కడ శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. అండ్ సార్ వాళ్ళ పర్మిషన్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా దీన్ని ఆపరేషనల్ ఫీల్డ్లో కూడా తీసుకెళ్లాలని అనుకుంటున్నాం మేము. అసలు అంటే గద్దలు కావచ్చు, అదేవిధంగా డేగకి సంబంధించి ఇప్పటివరకు ఎన్నింటికి ట్రైనింగ్ కొనసాగిస్తున్నారు? సో ప్రజెంట్ మా దగ్గర ఉన్న 5 బర్డ్స్లో 4 అయితే ట్రైన్డ్ ఉన్నాయి. సో ఒకదాన్ని అండర్ ట్రైనింగ్లో ఉంది. అదర్వైజ్ 4 ఆర్ వెల్ ట్రైన్డ్. ఓకే. సో అందులో మూడు బర్డ్స్ ఏమో మేము కౌంటర్ డ్రోన్ కోసం దానికోసం ట్రైన్ చేసాము. ఒకటి మాత్రం సర్వేలెన్స్ గురించి ట్రైన్ చేసాము. అంటే ఆకాశంలో ఎగిరేటువంటి డ్రోన్లు, ఏదైతే నిషేధిత ప్రాంతాలలో అటువంటి ఎగిరే డ్రోన్లను ఇది ఎలా క్యాచ్ చేస్తుంటుంది, అదేవిధంగా వీటికి ఉన్నటువంటి స్పెషలైజేషన్ ఏంటి అంటారు? సో గద్దకి ఎలా ట్రైన్ చేస్తామంటే చిన్నప్పటి నుంచి డ్రోన్తోని దానికి అలవాటు పెరుగుకుంటూ వస్తుంది. డ్రోన్ యొక్క శబ్దం ద్వారానే అది కూడా పెరుగుకుంటూ వస్తుంది. అండ్ దానికి ఒక మైండ్లో ఎలా తీసుకొస్తామంటే ట్రైనింగ్లో భాగంగా ఆ డ్రోన్ చూస్తే చాలు అది వెళ్ళేసి అగ్రెసివ్ అయిపోయి దాన్ని పట్టుకొని దాన్ని సేఫ్గా ఏదో ఒక చోటుకు తీసుకెళ్ళిపోయి దాని మీద ఫైట్ చేయాలన్న కాన్సెప్ట్తో దాన్ని చిన్నప్పటి నుంచి ట్రైన్ చేస్తాం. ఆ విధంగానే దాన్ని ట్రైన్ చేస్తున్నాం. ఇప్పుడు అదేవిధంగా మేము ముందుకు కూడా తీసుకెళ్లాలని అనుకుంటున్నాం దీన్ని. ఓకే. విఐపికి సంబంధించినటువంటి మూమెంట్ ఉండే అటువంటి ప్లేస్లలో మీ టార్గెట్, దీని యొక్క ఫంక్షనింగ్స్ ఎలా ఉంటాయి? సో ఇప్పుడు వరకు అయితే మనం బయటికి తీసుకువెళ్ళలేదు. ఖచ్చితంగా తీసుకువెళ్ళాలన్న ఆలోచన మా సీనియర్ ఆఫీసర్స్ ఉంది కాబట్టి దాని గురించి మేము దీన్ని ట్రైన్ చేస్తున్నాం.